అమ్మయ్య, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆ, ఎందుకు అంకుల్ చాలా ఆనందంగా ఉన్నారు? ఈ చెట్టు చూసిన క్షణంలో నా మనసు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. ఓహో, అలా అంటారా? చూడరా అబ్బాయి, చెట్లు పెంచుదాం, నరక్కండి. నేను ఒకప్పుడు అంతే చెట్లు నరికేసేవాడిని. నా పొలం ఉన్న పొలాన్ని అంతా అమ్మేసుకొని ఇల్లు కట్టుకొని అపార్ట్మెంట్లు కట్టాను. ఆహా, అవునా? అవునరా అబ్బాయి, దానివల్ల చెట్లు లేక చూసావుగా ఈ ఎండలు ఎలా బగబగా మండిపోతున్నాయో. చాలా ఇబ్బందిగా ఉంది కదూ. అవును అంకుల్, ఈ ఎండకి అసలు ఉండలేకపోతున్నాం కూడా. అందుకని ఈ తరం నుండైనా మీరు ప్రతి ఒక్కళ్ళు 10 చెట్లకు మించి ఎక్కువగా నాటాలని నేను కోరుకుంటున్నానురా. దానివల్ల ఉపయోగాలు ఏంటి అంకుల్? దానివల్ల మన ఊరు బాగుపడుతుందిరా. నిజంగా మన ఊరు బాగుపడుతుందా? మన ఊరు కాదు, జిల్లా కాదు, రాష్ట్రం కాదు, ఈ ప్రపంచమే బాగుపడుతుందిరా. నిజమా? నిజంగానే అంకుల్? చెట్లు పెంచటం వల్ల ఈ భూ ప్రపంచంకి వర్షాలు పడి ప్రశాంతంగా గ్రీను ఆహారం అన్నీ సమృద్ధిగా దొరికి ప్రపంచం మొత్తం ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా జీవిస్తుందిరా.